तुम्हें पता है कि तुम किसके सामने खड़े हो? मैं कौन? ఓటీటీలోకి వచ్చేసిన రియల్ హర్రర్ మూవీ. సో వణికించి ఈ సినిమాను మనం ఏ ప్లాట్ఫామ్లో చూడాలంటే ఈరోజు అప్డేట్లు అయితే తెలుసుకుందాం. సో ఆ మూవీ ఏంటి, అసలు ఇది ఏ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉందో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలోనూ హర్రర్ సినిమాలు ఎక్కువగా అయితే పాపులర్ అవుతున్నాయి. సో వీటికి ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తుంది. ఫలితంగా చిన్న చిన్న హీరోల నుంచి పెద్ద స్టార్ల వరకు ఇలాంటివి చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సైతాన్. సో అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ లీడ్ రోల్స్లో అయితే, విశాఖ్ బాల్ డైరెక్షన్లో అయితే తెరకెక్కిన ఈ సినిమాని సైతాన్ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలతో ఓ అమ్మాయిని నియంత్రించడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమాని రూపొందించారు. సో దీంతో ఈ మూవీ స్టార్టింగ్లో అందరినీ ఆకర్షించింది. సో ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలను అయితే ఏర్పరచుకుంది. ఇక క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సైతాన్ మూవీని మార్చి 8వ తేదీన ఎంతో గ్రాండ్గా అయితే రిలీజ్ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ఆరంభంలోనే అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఇది ఫుల్ రన్లో 200 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇక వణుకు పుట్టించే కాన్సెప్ట్తో రూపొంది విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో సైతాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీ స్థాయిలోనే పోటీ ఏర్పడింది. సో ఈ పరిస్థితుల్లో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ హక్కులను అయితే తీసుకుంది. ఇందుకోసం సదర్ సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లయితే బాలీవుడ్ మీడియా అయితే వెల్లడించింది. స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సైతాన్ మూవీని May 4th అంటే ఈరోజు నెట్ఫ్లిక్స్ సంస్థ అందుబాటులో అయితే తీసుకొస్తున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగానే May 4 నైట్ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సో ఈ మూవీ కేవలం హిందీ ఆడియోతో మాత్రం అందుబాటులోకి తెచ్చింది. అయినా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తున్నట్లయితే తెలిసింది. సో ఇదిలా ఉండగా అజయ్ దేవగన్, విశాల్ బాల్ కలయికతో రూపొందుతున్న సైతాన్ చిత్రాన్ని GS స్టూడియోస్, దేవగన్ ఫిలిమ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్పై వికాస్ జ్యోతి దేశపాండే, అజయ్ దేవగన్, అభిషేక్లు అయితే నిర్మించారు. ఇందులో జంకీ బోడువాలా, సో అగంద్ రాజ్ కీలక పాత్రలు అయితే నటించారు. ఈ హర్రర్ మూవీకి అమిత్ త్రివేది మ్యూజిక్ అయితే కంపోజ్ చేశారు. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.